నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పాలిటిక్స్ లో ఆ నేత రూటే సెపరేట్. 30 years పొలిటికల్ ఇండస్ట్రీగా పేరున్న ఆ లీడర్ అందరికీ ఆప్తుడిగా, హుందా కలిగిన రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు తగ్గట్లే డిగ్నిఫైడ్ గా ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించినా లైన్ దాటి మాట్లాడరు. స్థాయితో పని లేకుండా మర్యాదగా పలకరిస్తూ అందరివాడిగా మెరుగుతూ తన సొంత జిల్లాను ఇలాకాగా చేసుకున్నారు. రాజకీయ సంప్రదాయాలను, పద్ధతులను ఫాలో అవుతున్న ఆ నేత ఎవరు? అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా ఆయనకు అంతలా గుర్తింపు ఎందుకు? నాయకుడంటే ఆయనలా ఉండాలనేలా బొత్స ప్రవర్తన. రాజకీయ సంప్రదాయాలను పాటిస్తూ హుందాగా బొత్స. డిగ్నిఫైడ్ పొలిటికల్ లీడర్గా సత్తిబాబుకు గుర్తింపు. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు, శత్రువులు కాదు. ఇది రాజకీయ సిద్ధాంతం. కానీ ఏపీ రాజకీయాలు మాత్రం అలా కాదు. రాజకీయ ప్రత్యర్థులంటే బద్ధ శత్రువులు అన్నట్లుగా చూస్తుంటారు చాలా మంది లీడర్లు. కానీ ఓ సీనియర్ నేత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. రాజకీయ సంప్రదాయాలను, పద్ధతులను పాటిస్తూ అందరితో మర్యాదగా ఉంటారు. ఆయనే బొత్స సత్యనారాయణ. సత్తిబాబుగా పిలుచుకునే బొత్స ఏపీలో ప్రస్తుతం మండలి ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదాలో ఉన్నారు. అయితే పలు సందర్భాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, శత్రువులు కాదనే భావన కలిగిస్తున్నారు బొత్స. వాస్తవానికి ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు అంటే బద్ధ శత్రువులుగా చూసే భిన్నమైన వ్యవహారం గత 5 ఏళ్లుగా కొనసాగుతోంది. బొత్స వ్యవహారం అందుకు డిఫరెంట్ గా ఉంటుంది. విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల్లో మండలి ప్రతిపక్ష నేత హోదాలో బొత్స పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో ఏపీలో ఇలా ఎవరూ పాల్గొనలేదు. కేబినెట్ హోదా కలిగిన ఆయనకు మంత్రులతో పాటు సీటు కేటాయించారు. అంతేకాదు, మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులను, ఉన్నతాధికారులను పలకరిస్తూ వస్తుండగా అదే వరుసలో ఉన్న బొత్స సత్యనారాయణ లేచి నిలబడి లోకేష్ తో కరచాలనం చేశారు. లోకేష్ కూడా బొత్సకు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించారు. ఈ సన్నివేశం అందరికీ ఆసక్తి కలిగించింది. వైసీపీకి చెందిన బొత్స ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరై ఆ పార్టీ గతంలో అనుసరించిన విధానానికి భిన్నమైన తీరును కనబరిచారు. సాఫ్ట్ గా ఉంటున్నంత మాత్రాన బొత్స అపోజిషన్ రోల్ ప్లే చేయడంలో మాత్రం తగ్గడం లేదు. శాసన మండలిలో విపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎరకాటంలో పెడుతున్నారు. ఆ మధ్య పిఎస్సి ఎన్నికలు జరిగినప్పుడు కూడా శాసనసభ ఆవరణలో తన కారు దగ్గరకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పలకరించి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు బొత్స. అక్కడే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిగతా వైసీపీ నేతలు మాత్రం పక్కకు వెళ్లిపోయారు. ఇలా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న బొత్స తన అనుభవాన్ని, హుందాతనాన్ని, మెచ్యూరిటీని చూపిస్తున్నారు. బొత్స వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లోనూ కొనసాగారు. వైసీపీ గూటికి చేరి అధికారంలోకొచ్చాక అక్కడ కూడా మంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీకి పిసిసి చీఫ్ గా పనిచేశారు. ఆయనకివన్నీ మామూలే. కానీ వైసీపీ మాత్రం అధికార పక్షానికి దూరంగా ఉంటోంది. ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. అయితే బొత్సకు ఆ ఫ్రీడమ్ ఉందని, అందుకే ఆయన అన్ని కార్యక్రమాలకు వెళుతున్నారని అంటున్నారు. అంతేకాదు, ఆయనకు అధికార ముఖ్యులతో ఉన్న పరిచయాలతో వారితో ముచ్చటిస్తున్నారు. దాంతో వైసీపీ నుంచి ఎవరు కనిపించకపోయినా బొత్స మాత్రం గత సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు రాజకీయాలంటే ఇలాగే ఉండేవి. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, తరువాత ఏదైనా కార్యక్రమాల్లో కలిసినా, ఎదురెదురు పడినా మాట్లాడుకోవడం వంటివి ఉండేవి. కానీ గత కొన్నేళ్లుగా ఇవేవీ కనిపించడం లేదు. రాజ్ భవన్ లో అట్ హోమ్ పేరుతో గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు అన్ని పార్టీల నేతలు హాజరై సుహృద్భావ వాతావరణంలో ముచ్చటించుకునేవారు. అప్పట్లో వైఎస్ఆర్, చంద్రబాబు కలిసి ముచ్చటించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్నేళ్లుగా ఏపీలో అలాంటి వాతావరణం కనిపించడం లేదన్నది కాదనలేని వాస్తవం. ఇతర పార్టీ నేతలను రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా చూస్తూ కనీసం
ఎదురెదురు పడితే కూడా పలకరించుకునే పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా బొత్స వ్యవహరిస్తున్నారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం, ఎదురెదురు పడితే పలకరించడం, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం ఉంటే వెళుతూ మంచి సంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నారు సత్తిబాబు. అయితే బొత్స తీరు వైసీపీ హైకమాండ్ కు సమ్మతమేనా అన్నది కూడా చర్చ జరుగుతోంది. జగన్ తో సహా వైసీపీ నేతలెవరూ రాజకీయ ప్రత్యర్థులతో గాని ప్రభుత్వ పెద్దలతో గాని డయాస్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అయితే బొత్సకు పార్టీ ఫ్రీడమ్ ఇచ్చిందని, ఆయన లాంటి సీనియర్ లీడర్ ని నియంత్రించే పరిస్థితి కూడా ఉండదనేది పార్టీలో జరుగుతోన్న చర్చ. అయితే అధిష్టానానికి సమాచారం ఇచ్చే బొత్స ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా రాజకీయాల్లో బొత్స వ్యవహరిస్తున్న తీరు హుందాగా ఉందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.